ఏ రైతు నోట విన్నా ఇప్పుడు తైవాన్ నిమ్మ గురించే మాట్లాడుతున్నారు. ఇతర నిమ్మ రకాలతో పోలిస్తే చీడపీడలు లేకపోవడం, నాటిన 8 నెలలకే పంట దిగుబడులొస్తుండటంతో తైవాన్ నిమ్మ రకాలనే సాగు చేస్తున్నారు. అటు లేబర్ ఖర్చు కూడా తగ్గుతుండటంతో గత ఏడాది ఎకరంలో నాటారు ఏలూరు జిల్లాకు చెందిన రైతు వీరమల్లు రాము. ప్రస్తుతం రెండో పంట దిగుబడులు తీస్తున్న ఆయన ఇతర రకాలతో పోల్చితే మంచి లాభాలను పొందవచ్చంటున్నారు. సాధారణ నిమ్మ రకాలు కాపు రావడానికి 3 ఏళ్ల సమయం పడుతుంది. వచ్చిన నిమ్మకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అంతేకాదు చీడపీడల బెడద కూడా అధికంగా ఉండడంతో రైతులకు పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ఇంత కష్టపడ్డా మార్కెట్లో సరైన మద్దతు ధర లభించడం లేదు. దీంతో చాలామంది రైతులు నిమ్మ తోటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో తైవాన్ నిమ్మ రకం తెలుగు రాష్ట్రాలకు పరిచయమైంది. ఇతర నిమ్మ రకాలతో పోలిస్తే తెగుళ్లు లేకపోవడం, త్వరగా పంటకు వచ్చే లక్షణాల వల్ల రైతులకు లాభదాయకంగా ఉంటుంది. అందుకే చాలామంది తైవాన్ నిమ్మ రకాన్నే సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు వీరమల్లు రాము గత ఏడాది కాలంలో ఈ రకాన్ని సాగు చేశారు. నాటిన 8 నెలలకే మొదటి కాపు వచ్చింది. అయితే ఈ మొక్కకు ముళ్ళు తక్కువగా ఉండడంతో కూలీలు అధిక కాయలు కోస్తూ ఉండడం, ఇటు లేబర్ ఖర్చులు కూడా తగ్గుతున్నాయని రైతు చెప్తున్నారు. నాకు 1 ఎకరం పొలంలోనే తైవాన్ నిమ్మ వేసాం. జంగారెడ్డిగూడెం నర్సరీ నుండి ఎకరానికి వచ్చి 300 మొక్కలు తీసుకొచ్చామండి. ఎటు చూసినా 12 అడుగుల లెంత్లో 300 మొక్కలు వేసామండి సార్. మొక్క నాటినప్పుడు అండి మేము పచ్చిమిర్చి తోటలో వేసామండి. పచ్చిమిర్చిలో అయితే కొంత బాగా మొక్కలు గ్రోతింగ్ బాగా వచ్చింది. ఇప్పుడు కోస్తే ఒక 2 క్వింటాలు 3 క్వింటాలు అవుతాయి సార్. ఈ కాపు కంటే 14 నెలలు అయిందిగా, ఇంకా ముందు ఇంకా ఎక్కువ ఈల్డింగ్ రావచ్చని అనుకుంటున్నానండి. తైవాన్ నిమ్మ అంటే మామూలు దేశవాళీ రకం కన్నా ఈ మంచి బెస్ట్గా ఉందండి. ఎందుకంటే దానికి పొల్లెరుపు, మళ్ళీ గజ్జి తెగులు ఇవన్నీ వస్తున్నాయండి. దీనికి అలాంటివి ఏం లేవు, ఎవరైనా వేసుకోవచ్చు. బాగుంది. కాయలు కూడా ఫస్ట్లో ఏదో లావుగా ఉన్నాయి, కానీ తర్వాత మాత్రం బాగా కాపుకొచ్చాక సన్నగానే ఉన్నాయి. మామూలుగా బాలాజీ లాగానే ఉన్నాయండి. రసం అయితే మాత్రం మన నాటు రకాల మీద ఇది బాగా వస్తుందండి రకం. ఎకరానికి 300 మొక్కలు, మొక్క వచ్చి 50 రూపాయలు అయిందండి. మొక్కలకు వచ్చి 15,000 ఖర్చు అయినాయి. మళ్ళీ డ్రిప్ సిస్టమ్కి అయితే మాత్రం 15,000 ఖర్చు అయినాయండి. ఒక 30,000 ఖర్చు అయినాయండి. ఎరువుల పరంగా అయితే 28 2 బస్తాలు వేసామండి. ఇంకా పై ఏమన్నా మోనోక్రోటోఫాస్ సాఫ్ ఇలాంటి స్ప్రే చేసాం. అంటే మామూలుగా పంటలోనే కొట్టామండి మందులు. పచ్చిమిర్చి తోటలో కొట్టే మందులు వేయని ప్రత్యేకించి దీనికి ఏమి వేరేగా ఎరువులు ఏమి వేయలేదండి. మామూలుగా ఫస్ట్ ఇయర్ నుంచే కాపుకి వస్తుంది కదా, అయితే 4 సంవత్సరాల దాకా వేస్ట్గా టైం వేస్ట్ అవుతుంది. ఇదైతే బాగానే ఉందండి ఈ రకం అయితే. మార్కెట్లో అంటే దానికి దీనికి ఈక్వల్గానే ఉందండి. అంటే ముందు ఎలాగుంటుందో తెలియదు, కానీ పర్లేదండి. దానికి దీనికి ఒకలానే ఉంది మార్కెట్ రేటు. కూలీల ఖర్చు అంటే ఇప్పుడు ఈ కింద ఉన్నాయి కాబట్టి బాలాజీ అయితే గెడత కోయాలండి. చిన్నగానే ఉన్నాయి కండి, మేమే కోసేసుకుంటున్నాం. ఇంట్లో 3-4 ఉన్నారు. ఇంట్లో 3-4 ఉన్నారండి మాకు. కూలీలు అయితే 300 ఖర్చు అవుతుంది, కానీ మేమే కోసేస్తామండి. కిందే ఉన్నాయి కాయలు. అంటే ఈ సంవత్సరం అయితే ఒక 30,000 రావచ్చండి. మామూలుగా ఇంకా ముందు అయితే వస్తాయండి, 1,00,000 రూపాయల దాకా వస్తాయి మన నిమ్మకాయలు బట్టి. అంటే సీజన్లో రేటు ఎక్కువ తగ్గిద్ది, కానీ 40-50 రూపాయలు అయిద్దిగా. దాన్ని బట్టి ఎక్కువ మార్కెట్ పలికితే రావచ్చండి. ఒక ఎకరానికి వచ్చి పశువుల ఎరువులకు కలిపి ఒక 20,000 అయిద్దండి. అదే ఖర్చులు పోను 80,000 వస్తాయి. తైవాన్ నిమ్మను తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసింది మాత్రం ప్రకృతి క్లోనల్ నర్సరీ అని చెప్పవచ్చు. తైవాన్ నుండి 300 మొక్కలు దిగుమతి చేసుకుని తన పొలంలో నాటిన రైతు శ్రీనివాసరావు 8 నెలలకే దిగుబడిని పొందారు. ఆ తర్వాత 2-3 ఏళ్లుగా తన నర్సరీలో క్లోనింగ్ విధానంలో నాణ్యమైన మొక్కలను అభివృద్ధి చేసి రైతులకు సరఫరా చేస్తున్నారు. మనం ఏంటంటే ప్రతి ఏరియాకి వెళ్ళినా కూడా కొత్త రకాలను చూసాం అలవాటు. మాది ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఈ కుర్రోడు ఉన్న ఊరేంటే ద్వారకతిరుమల పక్కన లక్కవరం కానీ యాదవోలు కానీ నిమ్మకు ఒకప్పుడు హబ్బు. 10 సంవత్సరాల క్రితం నిమ్మ తోటలో సినిమా షూటింగ్ చేయాలంటే మా ఏరియా వచ్చేవారు. అటువంటి నిమ్మ తోటలు ఏమవుతుందంటే ఈ మధ్య డైబ్యాక్, ఇంకోటి నెమటోడ్స్ వచ్చేసి నిమ్మ తోటలు పెద్ద నిమ్మ తోటలు కూడా చనిపోతుంది. ఇప్పటికి కూడా ఏంటంటే ప్రజలు అపోహ ఉంది, కాయ లావు వస్తుంది రసం రాదని. 14 నెలల తోట ఇది. 3 నెలలు బట్టి ఇంకా రాపు వస్తున్నారు. ఇంకా ముందు వచ్చిన కానీ నేను మిరపేయడం వల్ల కొద్దిగా లేట్ అయింది పంట. ఇప్పుడు ఏం బాగా ఉంది కాయ. మొత్తం తోటంతా కూడా ఈరోజు ఇంత ముందు పరిశీలించాం, ఈరోజు పరిశీలించాం. లావు వచ్చే కాయలు మాత్రం ఫస్ట్ క్రాప్ మాత్రం ఖచ్చితంగా
బాలాజీ అనివ్వండి, పెట్లూరు అనివ్వండి ఏదైనా లావ్ వస్తుంది. దానివల్ల మనం బెంబేలు ఎత్తిపోక్కర్లేదు. సెకండ్ క్రాప్ విత్ ఇన్ మంత్ నుంచి మళ్ళీ మన కాయ తక్కువ సైజు నార్మల్ సైజ్ వస్తుంది. చూడండి ఇవి ఈ సైజు వస్తాయి. మనం ఏం చేయాలంటే కాయలు ఎక్కువ వచ్చేలా చూసుకుంటే సైజు తగ్గుతుంది. ప్లస్ మొదటి క్రాప్ లావ్ వస్తుంది కానీ మనం చూడక్కర్లేదు. అలాగే ఇంతకు మీకు కాయ కూడా కోసి చూపించాడు. బాలాజీ పెట్లూరుతో పోలిస్తే ఖచ్చితంగా రసం సేమ్ వస్తుంది, గింజలు అదే విధంగా ఉంటున్నాయి. ఒక రకం. ఇంకోటి ఏంటంటే ఈ వెరైటీలో మనకి ఈ కుర్రడేసిన 300 తోటల చెట్లలో కూడా ఈ 14 ఒక్క చెట్టు కూడా చనిపోవడం లేదు. ఏజ్డ్ మొక్క 15 సంవత్సరాల మొక్కలు చనిపోతున్నాయి, సంవత్సరం మొక్కలు కూడా చనిపోతున్నాయి. డైబాక్ వచ్చి ఆ రోగం తెలియడం లేదు. మేము దాని పరిశోధన కేంద్రం కూడా పంపించాం కానీ వాళ్ళు కూడా వాళ్ళకి ఏమి రెస్పాండ్ అవ్వలేదు దాని గురించి. ఈ వెరైటీలో మాత్రం డైబ్యాక్ అనేది లేదు, నెమటోడ్స్ అనేది లేదు. వెరీ హ్యాపీ. దానివల్ల ఏంటంటే మన దగ్గర 3 రకాల సైజులో అమ్ముతుంటాం ప్యాకెట్లు. ఈ పెద్ద ప్యాకెట్లు ఏంటంటే బాలాజీ మొక్కలు చనిపోతాయి కదండి, ఆ చనిపోయిన మొక్కలు పెద్ద మొక్కలు వేస్తున్నారు. ఇటువంటి సామాన్య మిడిల్ క్లాస్ రైతులంతా కూడా 60 నుంచి 50 రూపాయలు ఇచ్చే రకం వేసుకుంటున్నారు. 8 నుంచి మీకు క్రాప్ మొదలైపోతుంది. ఇది ఈ రసంలో కానీ ఏం కానీ అన్ని చోట్ల హ్యాపీ. తెనాలి కానీ, ఇటు గూడూరు కానీ, ఇటు కర్ణాటక వస్తుదుర్గ వేలు కూడా ఇచ్చాం. ఈ తోటలో మొత్తం ఏ చెట్టు చూసినా మొంగ అనేది రాదు సార్ మెయిన్. ఈ చుట్టుపక్కల మీకు చిక్కుడు పాదులు ఉన్నాయి, ప్లస్ పామ్ ఆయిల్ ఉన్నా కూడా ఏ ఉన్నా కూడా ఈ రకాన్ని మాత్రం ఎఫెక్ట్ అవ్వదండి మొంగ అనేది. అలాగే కాయ కూడా ఆంత్రాక్రోస్ కానీ ఇటువంటి చాలా సమస్యలు ఉంటాయి నిమ్మ తోటలు కానీ, అటువంటి సమస్య మాత్రం కనబడడం లేదు ప్రస్తుతానికి. అంటే చాలా రెసిస్టెంట్ వెరైటీ ఇది. మామూలుగా అయితే నిమ్మ సాగు చేసే రైతులు ఎక్కువగా బాలాజీ నిమ్మ రకమే పండించేవారు. సాధారణ నిమ్మ రకాలు కాపు రావడానికి 3 ఏళ్లు పడుతుంది. దీని ద్వారా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని రైతులందరూ కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాల కోసం తైవాన్ నిమ్మని సాగు చేస్తున్నారు.